సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మాది షోల్డర్ వర్కౌట్ అనమాట. సో నేనైతే ఫస్ట్ అయితే ప్రెస్ కొడతా, లైక్ స్మిత్ మెషిన్ అంటారు కదా. సో యాస్టీస్ ఇది మా జిమ్లో ఇది ఒక టైప్ ఆఫ్ మెషిన్ అనమాట. ఇది బాగుంటుంది యాక్చువల్లీ. సో దీంట్లో వచ్చేసి నేను ఆల్మోస్ట్ లైక్ 8 వేరియేషన్స్ చేస్తాను, అంటే లైక్ 8 సెట్స్. అంటే ఇది ఓన్లీ ఒకటే వ్యూ కదా, కొట్టడానికే బ్యాక్ కొట్టడానికి ఉండదు. సో అందుకనే నేను దీంట్లో వెయిట్ యాడ్ చేసుకుంటూ 8 సెట్స్ కొడతా. సో దట్ ఏంటంటే మనకి డెల్ట్ మజిల్స్ అంటారు కదా, డెల్ట్రాయిడ్స్ అంటారు కదా, సో అది యాక్యురేట్గా మనకి పంప్ అవుతాయి మజిల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే వెయిట్ ఇంపార్టెంట్ కాదు, టెక్నిక్ ఇంపార్టెంట్. లైట్ వెయిట్ ఉన్నా సరే టెక్నిక్తో కొట్టాలి, స్లో అండ్ స్టడీ. సో ఫ్రెండ్స్ మనం ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు లైక్ మనకు ఒకవేళ ఫిక్స్ అయిపోయి ఉండాలి, లైక్ స్ట్రెంగ్త్ ట్రైనింగా, మజిల్ ట్రైనింగా, వెయిట్ లాస్ ట్రైనింగా. సో ఇప్పుడు నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మజిల్ ట్రైనింగ్ అనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా మినిమం ప్రీ వర్కౌట్ అనేది ఉండాలి. సో ప్రీ వర్కౌట్లో ఏంది మనకి రిజల్ట్స్ అనేది కనబడదు అసలు జిమ్లో. సో ఫ్రెండ్స్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి నాది లాటరల్ రైజెస్. లాటరల్ రైజెస్ కావాలంటే మనం డంబుల్స్తో చేయొచ్చు, ఆర్ఎల్స్ మెషిన్తో కూడా చేయొచ్చు. సో మా జిమ్లో మెషిన్ కూడా అవైలబుల్ ఉంది. సో నాకు ఏంటంటే ఇక్కడ 2 పక్కగా ఉన్న కన్వీనియంట్గా ఉంటుంది. జిమ్లో రష్ ఉన్నప్పుడు కూడా ఇట్లా వేసుకుంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. సో లాటరల్ రైజెస్ ఆన్ మెషిన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీ జిమ్లో కూడా ఇట్లాంటి టైప్ ఆఫ్ మెషిన్ ఉంటే ట్రై చేయండి. చూడండి మొమెంటం చూడండి. మనం డంబుల్స్తో చేసేదానికన్నా ఇది చాలా యాక్యురేట్గా ఉంటుంది. అంటే లైక్ కొంతమందికి ఇట్లా మిస్టేక్ పోతుంటుంది కదా డంబుల్స్తో చేస్తుంటే, బట్ దీంట్లో అనేది మిస్టేక్ అనేది ఉండదు, ఎందుకంటే 2 ఈక్వల్గా పోతాయి. సో అందుకని మనం స్లో అండ్ స్టడీగా మూవ్ చేయాలి. అండ్ మనం ఎప్పుడైనా సరే మనం మిర్రర్ ముంగటనే చేయాలా, మనం పాస్చర్ చూసుకుంటూ ఉండాలి, మన పాస్చర్ కరెక్ట్ వస్తుందా లేదా. బ్లైండ్గా చేయొద్దు వెయిట్స్ ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి లాటరల్ రైజెస్ అనమాట. సో మరి పంప్ చూస్తారు ఎట్లా ఉందో పంప్. జస్ట్ నార్మల్ ప్రీ వర్కౌట్ తీసుకున్నా మన బీట్రూట్ స్టాక్. ఎప్పుడైనా సరే వెయిట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నేను ఆల్రెడీ చెప్పినట్టే టెక్నిక్ ఈజ్ ఇంపార్టెంట్. సో బెంటో రోస్లో 2 టైప్స్ చేయొచ్చు, డంబుల్స్తో చేయొచ్చు, ఆర్ఎల్స్ మెషిన్తో చేయొచ్చు. సో మా దగ్గర ఇక్కడ మెషిన్ అవైలబుల్ ఉంది, నాకు ఈజీ ఉంది. 2 పక్కకే ఉన్నాయి కాబట్టి పైన లాటరల్ రైజెస్ అయిపోయింది, కింద బెంటో రోస్. చూసారా డెల్స్ ఎట్లా పంప్ అవుతున్నాయి మజిల్స్ పైన. బ్యాక్గ్రౌండ్ సన్సెట్ వ్యూ, మరి బ్యాక్గ్రౌండ్ సన్సెట్ వ్యూ ఎట్లా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయాలా. సో ఫ్రెండ్స్ 4th వేరియేషన్ వచ్చేసి అది స్ట్రక్స్ అనమాట. స్ట్రక్స్ మన ఇష్టము, డబుల్స్తో చేయొచ్చు, మెషిన్ పైన చేయొచ్చు. సో ఇప్పుడు నేను డంబుల్స్తో చేస్తున్నాను, ఇక్కడ ఫ్రీ ఉంది కాబట్టి. ఫోకస్ ఆన్ హ్యాండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్ వేరియేషన్ వచ్చేసి నేను 4 ఆర్మ్స్ కొడుతున్నా. షోల్డర్తో ఖచ్చితంగా 4 ఆర్మ్స్ కొడతాను నేను. సో వీక్లో నేను 2 టైమ్స్ ఫోకస్ చేస్తాను షోల్డర్ పైన, ఎందుకంటే యాక్చువల్ నా షోల్డర్ మజిల్ వీక్ ఉంటుంది. సో మనది ఏ మజిల్ అయితే వీక్ ఉంటుందో ఆ మజిల్ పైన 2 టైమ్స్ ఫోకస్ చేయాలి వీక్లో. చూసారా రివర్స్ కూడా చేయాలి ఇట్లా 4 ఆర్మ్స్ మనము.